హాయ్ హలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు స్నేహితులారా. మన దినము మరి దేవుని వాక్యం మనకి ఎందుకు ఎలా వెలుగవుతుంది అనే విషయం కోసం ధ్యానిద్దాము. మరి మనం ముందుగా వాక్యాన్ని చదువుకుందాం సహోదరులారా. వాక్యం చదువుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మరి స్తోత్రం ప్రభువా, ఈ సమయం మరి చక్కగా వాక్యాన్ని విడమర్చే జ్ఞానం నాకు దయచేయండి. విన్నవారందరికీ ఉపయోగపడేలా చేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మన వాక్యాన్ని చదువుకుందాము. 119 కీర్తన 105 వచనం మనం చదువుకున్నట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలిగినే ఉన్నది. సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని వాక్యము మనకి ఎందుకు వెలుగవుతుంది, ఏ విధంగా వెలుగవుతుంది, మనం ఎలా నడిస్తే మనకి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది, మరి దేవుడు చెప్పినట్లు నడుస్తూనే ఉపయోగపడుతుందా, నడవకపోయినా ఉపయోగపడుతుందా అనే విషయాల కోసం మనం ఈ క్షణం ధ్యానిద్దాం సహోదరులారా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మనము ముందుగా దేవుని వాక్యాన్ని చూసుకున్నట్లయితే మరి మీరందరూ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మరి వాక్యం అర్థమవుతుంది. మరి మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు సహోదరులారా. మరి మీకందరికీ మరి వాక్యం ధ్యానిద్దాము. మరి దేవుని వెలుగు అంటే ఏమిటి, మరి దేవుని వెలుగు ద్వారా మనం ఎలాగా మరి వెలుగు చీకటి వదిలి ఏ విధంగా వెలుగులో నడుస్తామంటే, స్నేహితులారా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి చాలామంది హృదయాల్లో దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా వెలుగు లేకుండా అయిపోతుంది. ఎందువల్ల అంటే వారు దేవుని వాక్యాన్ని అనుసరించరు. దేవుడు చెప్పిన మాటల్ని మరి పెడచవని పెట్టేస్తారు. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మనము దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా పాటిస్తేనే అప్పుడే మనము దేవుని మేలులు చూస్తాము. మన హృదయంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. మరి దేవుని వాక్యం చలవిస్తుంది ఏ విధంగా అంటే, మరి యోహాను సువార్త మనం చూసుకున్నట్లయితే 8:12లో మరి నేనే జీవమును, నా ద్వారానే మరి నా యందున్నవాడు ఎవడునో మరి ఎంత మాత్రమును చీకటిలో నడవక వెలుగులో ప్రకాశిస్తాడని మరి దేవుని వాక్యం చలవేస్తుంది. స్నేహితులారా, ప్రతి ఒక్కరు హృదయాల్లో దేవుని వెలుగు నింపాలి. మరి ప్రతి ఒక్క జీవితంలో దేవుని మేలులు పొందుకోవాలి. దేవుని వెలుగులో వారందరూ సంచరించాలి. మరి స్నేహితులారా, మనలో చూసినట్లయితే లోకస్తులకి నిజంగా యేసుప్రభు నమ్ముకుంటున్న వారు బాగున్నారు. మరి యేసుప్రభు నమ్ముకున్న వారు మరి చాలా చాలా ఇదిగా ఉన్నారు. వారిలో ఉన్న చీకటి మొత్తం పోయి వెలుగులోకి వచ్చారు. మనము నమ్ముకుంటే ఆ విధంగా మారుతామనే ఉద్దేశం వాళ్ళకి కలగాలి. స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుడు నమ్మిన తర్వాత పాత జీవితం అంతా విడిచిపెట్టి మరి పాత అలవాట్లు, పాత తలంపులు మరి ఇవన్నీ విడిచిపెడితేనే తప్ప దేవుని వెలుగు మనలోకి రాదు. మరి అలాగే ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని వెలుగులో మరి అందరూ నడుస్తారు. స్నేహితులారా, మరి జ్ఞాపకం చేసుకోండి. దేవుని వెలుగు ప్రతి ఒక్క హృదయాల్లో ప్రకాశింప చేయాలి. అప్పుడే దేవునికి మరి మేలు మరి పేరు తెచ్చివారే ఉంటాము. అలాగే స్నేహితులారు, ప్రతి ఒక్కరూ దేవుని వెలుగులో మరి ప్రకాశించాలి. మరి అప్పుడే మన హృదయాల్లో కూడా మన మేలులు ఎన్నో పొందుకుంటాము. దేవుని వెలుగంటే మరి ఊరికే రాదు. చాలామంది దేవుడు చెప్పినట్లు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను, మరి ఆ వెలుగులో సంచరించే వారు ఏమాత్రం నశించిపోరని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి చాలామందికి మరి వెలుగంటే ఇష్టం ఉండదండి, చీకటి అంటేనే ఇష్టం. చీకటి అంటే ఏంటంటే మరి పాత అలవాట్లు, పాత తలంపులు కలిగే ఉంటాం. మాకు అదే కావాలి, నిజమైన వెలుగు మా జీవితంలో వద్దని చాలామంది దేవుని విడిచిపెడతారండి. కానీ అది నిజ పద్ధతి కాదు. దేవుని వెలుగులో సంచరించిన వాడు వాని జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. దేవుని మేలులు పొందుకున్నోడికి మరి దేవుని మేలులు ఏ విధంగా పొందుకోవాలంటే దేవుడు సెలవిస్తున్నాడు. ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన బైబిల్ ప్రతిరోజు చదవాలి, వినాలి. వాళ్ళ జీవితంలో అది మరి పాటించాలని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, ప్రతి ఒక్కరూ మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి జరగాలి. మరి చాలామంది వాక్యం వింటారు, ఈ చెవంట వింటారు, ఈ చెవంట వదిలేస్తారండి. అది కాదు. చాలామంది మందిరాలకు వెళ్తారు, మరి దేవుడు మరి పాస్టర్ గారు చాలా మంచి వాక్యం చెప్పారు అని అంటారు. కానీ ఏం చెప్పారని అడిగితే మరి వాళ్ళు మర్చిపోతారు. మరి ఎందుకంటే వాళ్ళు కొన్ని
మరి వాళ్ళు వెళ్ళేటప్పుడు, మన దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు మరి మన ప్రవర్తన చక్కదిద్దుకొని వెళ్ళమని మరి ప్రసంగి గ్రంథంలో రాసి ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే మరి హడావుడిగా మరి వెళ్ళిపోతారు. మరి ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత వారి తలంపు ఇంటి వైపు ఉంటుంది కానీ దేవుని వైపు ఉండదు. అందుకే వాక్యం మనసులోకి వెళ్ళదు వారికి. మనసులోకి వెళ్ళకపోవడం వల్ల మరి ఇవి జరుగుతాయి. దేవుని వాక్యం మరి దేవుని వెలుగు వాళ్ళ హృదయంలో ప్రకాశించదండి. మరి ఎందుకంటే మనకు కావాల్సింది దేవుని వాక్యము శ్రద్ధగా విని నేర్చుకొని మరి మన జీవితాల్లో అవి పాటించాలి. అప్పుడే దేవుని వెలుగు మనలోకి వస్తుంది. మరి స్నేహితులారా, దేవుడిని నమ్ముకున్నాము కానీ చాలామంది జీవితాల్లో వ్యర్థంగా గడుపుతున్నారు. కానీ అది కాదండి కావాల్సింది. దేవుని వెలుగు మనలో ప్రకాశించాలంటే ముందుగా మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, చదవాలి, పాటించాలి, జీవితంలో అది అమర్చుకోవాలి. అప్పుడే దేవుని వెలుగు మనలోకి వస్తుంది. ఆ వెలుగుకి ఒక అర్థం ఉంటుంది. దేవుడిచ్చిన మరి యేసుప్రభువు వారు ఇచ్చిన వెలుగు అర్థం ఉంటుంది. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ వెలుగు మన హృదయంలో సంపూర్ణంగా వెలగాలని, వెలిగించాలని దేవుణ్ణి అడుగుదాము. మరి ఆ వెలుగుకి మరి అర్థవంతమైన జీవితం మనకిమ్మని దేవుణ్ణి అడుగుదాం. స్నేహితులారా, ఇప్పటికైనా సరే ఎవరు హృదయాల్లో మరి ఇలాంటి చీకటి బ్రతుకులు కలిగి ఉన్నారేమో దేవుని మరి ఇప్పుడే అడగండి. అడిగి మీలో ఉన్న చీకటిని పొమ్మని దేవుణ్ణి అడగండి. దేవుడు చెప్పిన మరి ఆజ్ఞలు పాటించండి. అప్పుడే దేవుని వెలుగు మీలోకి వస్తుంది. మరి వెలుగు మీలోకి వస్తే దేవునిని పోలి నడుస్తాము. మరి యేసుక్రీస్తు వారిని పోలి నడిస్తే మన జీవితంలో, మన హృదయంలో మరి ఎన్నో మేలులు పొందుకుంటాము. దేవునిలో దృఢంగా, బలంగా మనం విశ్వాసంలో పెరుగుతాం. కాబట్టి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి ఈ వెలుగు ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ముగించుకున్నాను సహోదరులారా. మరి వాక్యం ఎంతవరకు విన్నారని నేను నమ్ముచున్నాను. నమ్మి అనేక హృదయంలో దేవుడు మేలులు చేయాలని కోరుకుంటున్నాను. స్నేహితులారా, ప్రతి ఒక్కరికి వాక్యం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మరి ఈ వాక్యం మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వాక్యం మీరు లైక్ చేస్తేనే అనేక మందికి మరి ఉపయోగపడుతుంది నేను నమ్ముచున్నాను. అనేక మందికి ఉపయోగపడుతుంది. స్నేహితులారా, ప్రతి ఒక్కరు మరి ఈ వాక్యం మీ హృదయంలో మరి విని మేలులు పొందుకుంటారని నేను నమ్ముచు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ వాక్యం మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ మరి ఆమెన్. స్నేహితులారా, ఆమెన్.